హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం వంకాయ పల్లికారం ఫ్రైని ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఏ చారు చేసుకున్నా కూడా మనం ఫ్రై లాగా ఈ వంకాయ పల్లి ఫ్రైని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10 మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని కూడా వేసుకొని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని అన్ని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక 3 ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని అందులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి ఆనియన్ ఉడికే వరకు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని 1/2 కేజీ వంకాయలండి ఇవి ఉప్పు నీళ్ళలో వేసేసి మంచిగా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఇప్పుడు ఈ పోపులో వేసేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జార్లో ఒక 4 వెల్లుల్లిని వేసేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని మనం ఆల్రెడీ మగ్గించుకున్న వంకాయలో వేసేసేయాలి. వేసేసి ఇవంతా కూడా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి ఈ ఫ్రై అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సిమ్లోనే ఉన్న ఫ్లేమ్ని ఆఫ్ చేసేయాలండి. చేసేసి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు అలాగే వదిలేయాలి. ఇప్పుడు వేడివేడిగా బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ పల్లికారం ఫ్రై రెడీ అండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఏ చారులోకైనా కూడా ఈ వంకాయ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నచ్చిందా వంకాయ పల్లికారం ఫ్రై? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.